దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయం, ప్రాముఖ్యంగా 7వ మాసం చివరి పరిశుద్ధ దినములో అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. గడిచిన 25 దినాలు అద్భుతమైన తన కృపలో నడిపించాడు. తన మార్గంలో తిరిగి నూతన ఉదయకాల సమయాన్న పరిశుద్ధ దినాన్న వేకుని ఆయన నామమును స్తుతించే చక్కటి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన ఉన్నతమైన గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. ఎదురు చూస్తున్నారా? ఈ దినం కూడా రండి. వాక్య ధ్యానం కొరకు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు కనుక అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మనమంతా కలిసి ఆయన నామాన్ని గణపరుద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రేమతో మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరిచి చూడండి. ఒకవేళ లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యంలో నుండి ఒక భాగము, ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం వాక్య సందేశం కొరకు. మహోన్నతుడ, మీకు వందనాలు నా తండ్రి. ఈ పరిశుద్ధ దినములో మరలా రీతిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ పాద సమ్ముఖం నిలబెట్టారు. మీకు వందనాలు. అత్యంత నీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది నీ బిడ్డల యొక్క మేలు కొరకు నడిపిస్తుంటుండగా, నీ సన్నిధి కాపుదలలో బలపరుస్తుంటుండగా, నీ సన్నిధి కాంతి మాతో ఉంచుతుండగా వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా నీ రేఖల జట దాచి నడిపించండి, బలపరచండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదివినటువంటి ఈ వాక్యం ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ 4వ అధ్యాయంలో ఆత్మయందు కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ తీసుకోవాలి అని చెప్తూ, ప్రేమతో ఒకరినొకడు సహించాలి అని చెప్పాడు. ఈ 12వ ఎందుకు ఇవన్నీ చెప్పాడు అని అంటే, ఈ 12వ వచనం వచ్చేసరికి చాలా స్పష్టమైన జవాబు, అవగాహన అనేది మనకు కలుగుతాం. అంటే పౌలు ఆ మాటలన్నీ ఎందుకు చెప్పాడు అనేటువంటి ఆలోచన వస్తే కనుక ఈ 12వ వచనమే దానికి గల సమాధానం. ఏంటి? ఎందుకు ఐక్యతను కాపాడుకోవాలి, ఎందుకు ఒకరినొకరు సహించాలి, ఎందుకు ఒకడొకడు ప్రేమించాలి, ఎందుకు ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండాలనంటే, క్రీస్తునకు కలిగిన సంపూర్ణత. ఆయన సంపూర్ణుడు గనుక మనమును ఆయనలాగా సంపూర్ణత అయ్యే వరకు కూడా ఈ విధానాన్ని నియమించాడు అనే సత్యము ఇక్కడ మనం చదివాం. అయితే ఇక్కడ సంఘం గురించి శ్రేష్టమైన మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆధ్యాత్మికంగా స్వప్రయోజనాన్ని ఆశించే సంఘం క్రీస్తు సంఘం. పునరుద్ధరణ అంటే ఏంటి? పునరుద్ధరణ అంటే దేవునికిని సమస్త మానవ జాతికి మధ్య సంబంధాన్ని తిరిగి ఏర్పరచడం. అదేంటండి? దేవునికి మనుషులకు మధ్యన సంబంధం తిరిగి ఏర్పాటు చేయడం ఏంటి? ఇదివరకే ఉంది కదా అని అంటే, దేవుడు ఆది కాలంలో ఏ సంబంధాన్ని అనేది ఉద్దేశించాడో ఆ సంబంధము మానవుడు తెంచుకున్నాడు అవిధేయతను బట్టి. తిరిగి ఆ సంబంధాన్ని ఏర్పరచడం పునరుద్ధరణ అంటే. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విమోచన పునరుద్ధరణ అనే పదాన్ని సఫలం చేసింది. నేటి సంఘము ప్రియులరా స్వప్రయోజనాన్ని కనుక ఆశిస్తూ ఉన్నట్లయితే, వ్యవస్థాగత ప్రయోజనాలను కోరుకున్నట్లయితే సంఘములో ఆధ్యాత్మికత అనేది లోపించినట్లే. మనం వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవడం మాత్రమే సంతృప్తి చెందకూడదు.
వ్యక్తిగతంగా ఆయనతో కలిసి నడవడంతో పాటు మాత్రమే సంతృప్తి మనం చెందకూడదు. మనందరి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు సమిష్టిగా ఆయన యొక్క వ్యక్తిత్వము వెల్లడయ్యే విధంగా మనము చేయాలి. ఇది పునరుద్ధరణలో భాగం. ఇది దేవుని ఉద్దేశం కూడా అదే. ఏమండి, ఆయన వ్యక్తిత్వము మనలో సమిష్టిగా వెల్లడవాలి. అనేకులను సంఘంగా చేయడానికి ఆనాడు ప్రభు కొంతమంది బోధకులుగాను కొంతమందిని అపోస్తులుగాను పంపించాడు. ఈరోజు పిల్లలు మనము కేవలము మన సొంత ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పెంపొందించుకోవడం, ఆధ్యాత్మిక విశ్రాంతి సమయాన్ని ఆనందించడం కాదు, కానీ యేసుక్రీస్తు వారి శరీరాన్ని, అంటే మనము సంఘాన్ని కట్టడానికి ఉన్నామనేటువంటి సత్యాన్ని మనందరి జీవితంలో ప్రతిధ్వనించేలాగా చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. సంఘము దేనికి ఉంది అనంటే ఆయన కొరకు కట్టబడడానికి, నశించిపోతున్న అనేకులను ప్రభు చెంతకు తీసుకురావడానికి సంఘం. గడిచిన దినాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం, సంఘం అంటే 4 గోడలు కాదు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాస సమూహం. ప్రతి ఒక్కరు ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. నా వ్యక్తిగత ఎదుగుదల కొరకు మాత్రమే నేను కష్టపడుతున్నానా, లేక నా ప్రభు సంఘాన్ని కట్టడానికి కష్టపడుతున్నానా, లేక ప్రయాసపడుతున్నానా? అలాగైతే ఆవశ్యకమైన విషయం ఏంటంటే క్రీస్తుతో నా అన్యోన్యత. గడిచిన దినాన్ని ధ్యానం చేసాము. ఆయన ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నానన్నాడు. ఈ అన్యోన్య సహవాసమే, ఈ అన్యోన్య సంబంధమే క్రైస్తవునికి లేక విశ్వాసకి అవశ్యంగా కావాలి. మనలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, నాలో దేవుని ఉద్దేశం అనేది పరిపూర్ణంగా వాస్తవం కావాలంటే నేను సంపూర్ణ సమర్పణ కలిగి ఉండాలి. అంటే నన్ను నేను ఉపేక్షించుకొని నన్ను నేను దేవుని యొక్క అధీనతకు అప్పగించుకోవాలి. నేను నా స్వప్రయోజనాలను కోరుకున్నట్లయితే నా పట్ల నా దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని భంగం కలిగించిన వాడని అవుతాను, భంగం వాటిల్తుంది. అందుకే నన్ను నేను ఆయన కొరకు సమర్పించుకోవాలి, నన్ను నేను ఆయన ఆధీనతకు అప్పగించుకోవాలంటే ఒక తీర్మానం ఈరోజు మనందరికీ కావాలి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు మనము ఏ త్యాగం చేశామండి? కదా, ఏమి చేయలేదు. ఆయన నీ కొరకు నా కొరకు చేసిన బలియాగాన్ని మన జీవితంలో మనం వాస్తవం చేసుకోలేకపోతే దాని పర్యావసనం ఏంటంటే యేసు ప్రభు వారు అవమానంతో లేక అవమాన భారంతో కృంగిపోవడమే. ఉదయకాల సమయంలో పరిశుద్ధినట్లు గమనించండి. సంతోషం కాదు, శాంతి కాదు, దీవెన కాదు. నా దేవా, నీవే నాకు కావాలి, నీవే నాకు కావాలి. నా జీవితానికి ప్రామాణం ఇదేనా, మరొకటి ఏదైనా ఉందా అనేటువంటి ప్రశ్న ఈరోజు మనం వేసుకుంటే కేవలము ఆయన మాత్రమే మన జీవితంలో కావాలి, అదే మన ప్రామాణికం కావాలి, కానీ వేరే ఏది కూడా. కనుక ఆధ్యాత్మికంగా స్వప్రయోజనాన్ని ఆశించే సంఘంగా మన సంఘాలన్నిటినీ ప్రభు దీవించునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి నీ బిడలను అనుదినము దివ్యమైన నీ మాటల చేత మనం బలపరుచున్న దేవానికి స్తోత్రాలు. ఆయన ఈ దినాన మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆధ్యాత్మికంగా స్వప్రయోజనం ఆశించే సంఘాలుగా మనం ఉండాలి. నాయన, ఇదిగో నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యొక్క సంపూర్ణత కలవారు మగ వరకు కూడా నువ్వు నియమించిన ఉద్దేశాలను, ప్రణాళికలు మేము అలవాటు చేసుకోవడానికి కృప చూపించమని, ఈ దినము జరగబోతున్న ఆరాధన క్రమం అంతట్లో కూడా మీ ఆత్మను ప్రతి ప్రదేశంలో సంచరింపచేయమని క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.